వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమవరం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు ప్రక్రియని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సన్న రకం వడ్లకి 500 బోనస్ ఇస్తున్నాము. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాలో బోనస్ పడినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మిల్లర్లు కూడా రైతుల వడ్లలో ఎలాంటి కట్టింగు లేకుండా మిల్లింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈరోజు భీమవరం మండలంలో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ విజిట్ చేస్తున్నాను. అంటే ఎంతవరకు మనకి ప్యాడీ వచ్చినాయి, ఎంతవరకు వాళ్ళు కొన్నారు, ఎంతవరకు బాకీ ఉన్నాయి. ఇప్పుడు విజిట్ చేస్తే ఎవరైనా ఫార్మర్స్ విల్లింగ్గా ఉన్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు కొంటున్నారు. అండ్ దానికి ఆల్రెడీ కాటా అయిపోయి బస్తాలు సెట్ చేసి ఉన్నారు. దానికి మిల్స్లో పంపిస్తున్నాము. అండ్ ఎవరికి సన్నాలా ఉన్నాయి ఆ రైతు నుంచి కూడా మాట్లాడాను. మనకి బయట ఎక్కువ రేటు వస్తుంది, అంటే బయట ఎక్కువ రేటు వస్తే మనకి సంతోషం. ఎవరికి రైతులకి ఎక్కడైనా ఎక్కువ రేటు వస్తుంది అక్కడ అమ్ముకోవచ్చు. మన దగ్గర వస్తే 2320 రూపీస్ ఇస్తాము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 బోనస్ వస్తుంది. అండ్ బోనస్ కూడా నిన్న క్రెడిట్ అయింది. అండ్ మనం ఏ రోజుకి మనకి అమ్ముతారు ఆ డేట్ తర్వాత విదిన్ 2 to 3 డేస్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. బోనస్తో పాటు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఎవరికి 2820 కంటే తక్కువ వస్తున్నాయి అంటే మన సెంటర్కి ఖచ్చితంగా అమ్మాలి. ఎవరికి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడైనా ఎక్కువ వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు. దాని నుంచి ప్రాబ్లమ్స్ ఎలాంటిగా లేవు. ఎవరైనా ఏ సెంటర్లో అమ్ముకోవడానికి ఏమైనా ఇష్యూ అయితే మన ఎంఆర్ఓ గారికి దృష్టిలో తీసుకురావాల్సింది. అండ్ ఇంకా ఇష్యూ సార్ట్అవుట్ కాలేదు అంటే మన దృష్టికి కూడా తీసుకురావాలి. ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాము. అండ్ ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఎక్కడైనా మిల్స్ అన్నిట్లో ఏం కటింగ్ ఉండదు. మన ఫార్మర్స్ మంచిగా క్లీన్ చేసేసి ఎఫ్ఏపీ లాగా ప్యాడీ ఇవ్వాలి. మనం దానికి కొంటాము అండ్ కరెక్ట్ ప్రైస్ ఇస్తాము. ఏం కటింగ్ ఏమని ఉండదు. అండ్ ఐ హోప్ ఈసారి రైతులకు ఏమి ఇబ్బంది రాకుండా మంచిగా జిల్లాలో చూస్తాం. థ్యాంక్ యూ. మంచిర్యాల గోదావరి నది తీరంలో శ్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవు పలికారు. డిసెంబర్ 7వ తేదీలోపు ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని గడువు ఇచ్చారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పనుల్ని పరిశీలించి వ్యాపారస్తులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్మశాన వాటిక నిర్మాణం కోసం అనేక మంది నుంచి సుమారు 90 లక్షల చందాలు వసూలు చేసి నెలలు గడుస్తున్నాయన్నారు. శ్మశాన వాటిక నిర్మించలేని నేతలు వసూలు చేసిన విరాళాల్ని దాతలకి తిరిగి ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. 7వ తేదీలోపు దాతల డబ్బు తిరిగి ఇవ్వకపోతే 8-9 తేదీలో చందాలు వసూలు చేసి వారిపైన మధ్యవర్తులుగా ఉన్న వారిపై ప్రజలు పోలీసులకి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అంతేకాకుండా 1,00,000కు 2 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని స్పష్టం చేశారు. 1,00,000 దాతలకి మిగతా 1,00,000 కొత్తగా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠ ధామానికి విరాళంగా ఇస్తామని తెలిపారు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం ఆగబోదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాల అభివృద్ధిని చూసి ప్రశంసించాలి తప్ప అసత్య ప్రచారం చేసి పరువు తీసుకోవద్దని సూచించారు. 2 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అధికారికంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం సహేతుకం కాదని ప్రేమసాగర్ రావు అన్నారు. మంచిర్యాల నస్పూరు పురపాలక సంఘాల పరిధిలో డివైడర్లు సర్కిల వద్ద రోడ్డు పక్కల జెండాలు తోరణాలు జెండాలను ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశారని ఆరోపించారు. 10 రోజుల పాటు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామని అందుకు ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు. పోలీస్ మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా జెండాలు ఏర్పాటు చేయడంతో అధికారులు వాటిని తొలగించారని చెప్పారు. అనంతరం శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే 3 తరాల దృష్టి పెట్టుకొచ్చేస్తాం. 3 తరాలకు మంచిర్యాల అనేది పట్టణం అనేది ఉండాలి. ప్లస్ వ్యాపారస్తులు అందరూ వాళ్ళ పిల్లలు వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మొదలు పెట్టకుండా పరిస్థితి ఏంటంటే ఇవాళ పిల్లలు ఈ దుకాణం మేము వ్యాపారం చేస్తాం, సపరేట్గా హైదరాబాద్ ఏదైనా కొలుసుకున్నాం, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఏదైతే వైడ్నింగ్ కార్యక్రమం ఖచ్చితంగా నడుపుతుంది. డిసెంబర్ లాస్ట్ 30 లోపల ఇచ్చాము, 15 తారీఖు మున్సిపల్ అయిపోతుంది.
జనవరి 30 నాడు పని మొదలుపెడతాం. వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 30 మొదలు పెడితే మ్యాక్సిమం జనవరి మళ్ళీ జూన్ లోపల మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మంచిర్యాల పట్టణాన్ని తీసుకుంటాం. అండర్గ్రౌండ్ కేబుల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, వైఫై, ఇక పైన ఏమి ఉండేది ఓన్లీ సెంట్రల్ లైటింగ్ పోలు తప్ప ఏ పైన తీగలు తాళీగలు ఏం కనబడదు. ఫుట్పాత్తో సహా గ్రీనరీ కూడా పెట్టుకొని చేస్తాం. 6 నెలలు అంటే మొత్తం పని స్టార్ట్ అయినాక జూన్ ఎండింగ్ వరకు పని అవుతారు. ఒక నెల అటు ఇటు కావచ్చు. అది అయినాక పూలగొట్టక ముందు ఫోటో తీసి మీకే చెప్తాను. పూలగొట్ట మీరు పెట్టుకొని మీకు తర్వాత పనిపిస్తాను. 50 సంవత్సరాలుగా మేము ఆ టీవీలో తీసి పెట్టినా పెట్టుకోవచ్చు. పూలగొట్టక ముందు ఎట్లున్నది, పూలగొట్టడానికి ఎట్లున్నది, అయినాక ఇక ఇది కాకుండా ఇక టీఆర్ఎస్ వాళ్ళు అక్రమాలు చెప్తాను. 2 ఉన్నాయి ఆఖరి. వాళ్ళ ఆఖరితో తిరుపతి తిరుమల దేవస్థానానికి డొనేషన్ ఇచ్చిన ప్రాపర్టీని కూడా విడిచిపెట్టారు. పెద్ద మనిషి ఉన్నాడు, ఓటు పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్. వాళ్ళ భర్త సింగరేణిలో పనిచేస్తే రిటైర్ అయ్యి చనిపోయిన తర్వాత ఆమె మొత్తం ఉన్న ఇల్లుతో సహా ఉన్న ప్రాపర్టీని టీటీడీకి డొనేషన్ రాసి గిఫ్ట్ చేసి నేను ఉన్న రోజులు ఇంట్లో కిరాయి నేను కిరాయితో బతుకుతాను అని చెప్పి దాన్ని కూడా రాకేష్ అనేవాడు తీసుకుపోయి చేసుకోవాలి నన్ను కూర్చొని పైన కిరాయి అని చెప్పి వాళ్ళ జబర్దస్త్ గుసాయించి ఆమెను కనీసం 20 సార్లు ఆమెను సంబంధించిన ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం. పెద్ద మనిషి ఉన్నది ఇప్పుడు అంటే తిరుమల దేవస్థానానికి ఇచ్చి వాళ్ళకి ఏం సంబంధం లేదు. రాకేష్ అంటే ఎవరి మనిషి మీరు తెలుసు, నేను చెప్పి అవసరం లేదు. రాకేష్ కానీ విషయాలు కానీ వీళ్ళందరూ కూర్చుంటే ఆమె దగ్గరికి ఆడు తలవారు తిప్పుకుంటూ పోవటం, ఇటు కత్తిరి కూడా బెదిరించి ఆఖరికి అంటే అన్ని రకాల సంప్రదాయం ప్రయత్నం చేశారు. సరే మొన్న ఏదో కంప్లైంట్ అయితే కాల్ చేయించింది, మళ్ళీ హైకోర్టులో స్కాష్ చేసి ఇంక జరిగేది ఎవరిని నడిచిపెట్టి అంటే వాళ్ళ అరాచకాలకు ఇంతకన్నా వేరే అవసరం లేదనమాట. ఆ పెద్ద మనిషి టైం వచ్చినప్పుడు పొజిషన్ కంప్లైంట్ అయితే ప్రెస్ దగ్గర మాట్లాడుతుంది. ఆమెకి ఏం జరిగింది ఆమె చెప్పిన తర్వాత చెప్తాను కదా, పూర్తి అంటే దేవుని నమ్మని ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా ఏడిపోతుంది ఆ పరిస్థితి చేసింది. ఇది ఒకటి. ఇంకొకటి వారం రోజులకి ఇందుకు కూడా జరిగింది. మన టెంపుల్ ఏమంటారు గౌతమేశ్వర టెంపుల్. ఆ శంకర్ రోడ్ బతుకున్నాక పాపం ఆయన తిక్కరోడ్ ఆ ల్యాండ్ అంతా ఆ డొనేషన్ ఇచ్చి ఆ టెంపుల్ కట్టించింది. ఆ పాపం భార్య కూడా దాన్ని కూడా తిక్కరోడ్ చేస్తుంది. దాన్ని కూడా ఒక 4 రోజుల కింద 5 రోజుల కింద ఆడు పోయి 10 గుంటలు నాదని వాడు కూడా వాళ్ళ శ్రీనివాసరావు వాడు ఏ డాక్యుమెంట్ పెట్టాం కూలగొట్టి కాంపౌండ్లో కట్టిన తర్వాత సో దానికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఎండమెంట్స్ కైండ్ అయింది. ఎండమెంట్స్ టెంపుల్ అయింది కాబట్టి ఎండమెంట్స్ని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ భారతం కూడా ఎవరు ఇచ్చిపెట్టలేదు. అంటే ఏ రకమైన అరాచకాలు చేసింది, ఏ రకమైన గంజాయి మనం మీడియా చూసిన గంజాయి సంగతి మీకు ఎప్పుడు అవసరం లేదు. గంజాయి మరి 2014 కన్నా ముందు మంచిర్యాలలో ఉండేది. చెప్పు గంజాయి ఉండే ఈ రకమైన ఇన్ని రకాలు చేసిండ్రు. ఇక మాట్లాడితే వాడు అరెస్ట్ అయితే మనం చూస్తానికి వాడు మొత్తం తెలంగాణ ఉద్యమాలు లేకపోతే మొత్తం భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చినట్లు పోయి ఆడ పోయి జైళ్ళలో పోయి పిక్నిక్ చేసుకుంటారు. ఈ లీడర్లు వీళ్ళు అయిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో ఒక తర్వాత పోయి జైళ్ళలో చూసుకోకపోతే మళ్ళీ రేపు వాళ్ళు ఎప్పుడే ఉంటాడో ఉండని వాళ్ళ బాధ. ఇది చాలదన్నట్టు నిన్నటి నుంచి 28 తారీఖు నుంచి 28 నవంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకుల ఆదేశాల మేరకు ఖర్గే గారి ఆదేశాల మేరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం మేము చేసిన వాళ్ళ యొక్క మేము కాయిదాలు ఇవ్వాలి చేసాక మేము మొత్తం చేసామని చెప్తలేము. మేము చేసినాం అని చెప్పుకునే హక్కు మాకు వాళ్ళ లెక్క 15 లోన్ ఇవ్వాలి హక్కు ఉన్నది కాబట్టి ఆ హక్కుని చెప్పుకుందామని నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు అధికారిక కార్యక్రమం మొత్తం మంచి పట్టణాల్లో మండలాల్లో డిస్ట్రిక్ట్ అంతా చేస్తారు. కావాలని నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏదో దీక్షా దివసం 15 నుంచి కనబడలేదు. మరి దీక్షా దివసం ఇక్కడ రోడ్డు పైన కనబడట్టున్నాయి. నిన్న మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డం తిని కట్టించారు. నిన్నటి నుంచి అఫీషియల్ కార్యక్రమం స్టార్ట్ అయింది. పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీలకు చెప్పలేదు, పోలీసులకు చెప్పలేదు. సరే ఇది నిజంగానే మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నా అని నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు సిద్దిపేట టౌన్లో కూడా నేను లోపలికి పోయినాను. బైపాస్ రాకుండా లోపలికి పోయినాను. లోపల చూస్తే ఆడ ఒక్క దగ్గర 2-3 తప్ప ఎక్కలేవు. ఆ తర్వాత కర్మేర టౌన్లో కూడా నేను కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మాజీ మంత్రి ఆడపోతే ఆడకూడదు. పెద్ద మనిషి లేడు, జెండా లేదు.
ఇక్కడ ఒక్కడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏది జరుగుతుంది కార్యక్రమం అభివృద్ధి ఒక్కడి తర్వాత ఒకటి వస్తున్నాయి, వాళ్ళు అనుకుని అన్నీ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ వాళ్ళు కలర్ కూడా ఊహించారు, దేశంలో మొట్టమొదటి వచ్చింది. స్టేడియం వస్తుంది, మొన్న క్రిటికల్ కేర్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది, పని హాస్పిటల్ స్టార్ట్ అయింది, మిగతా కూడా స్టార్ట్ అవుతుంది, రోడ్డు నడుస్తున్నాయి. ఇవన్నిటిని ఏ రకం తట్టుకోలేక ఏదో పెడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చింపినారో కాంగ్రెస్ వాళ్ళు తీసేసిన అధికారం చేస్తాం అంటే ఖచ్చితంగా చెప్తున్నా, అధికారిక కార్యక్రమాలు మాకు 10 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు మేము పెట్టి హక్కు మాకు మేము మా కార్యక్రమం మా చేసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు అడ్డం ఉంటే మున్సిపాలిటీ చెప్తే మున్సిపాలిటీ తీసేసింది, ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెడితే మా వాళ్ళు కూడా తీసేసింది. బాగా దొంగతనం కదా బాగా తీసేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటంతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ తులా ఉమా, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కోని తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో తప్పించారని, దేశంలో ఉండే నాయకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి దీక్ష దివాస్ లాంటి దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారన్నారు. ఈ రోజు కరీంనగర్ నుండి దీక్ష దివాస్ కి బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే భావోద్వేగ నినాదంతో బయలుదేరి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు స్వతంత్రం సాధించడానికి గాంధీజీ భారతదేశాన్ని ఒక్కతాటిపైకి తెస్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బానిస సంఖ్యలకు బందీ అయిన తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆనాడు కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్యాత్ర లేకుంటే నా శివయాత్ర ఉంటుందని ఉద్వేగంగా చెప్పడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పట్టువదలని విక్రమార్కుల్లా కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారన్నారు. కేసీఆర్ ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కదిలించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరు సిస్టమేటిక్ గా ఉంటుంది. మీరు కూడా నిల్చుంటే దాని ఎక్కడ కూడా ఖాళీ ఉండకుండా మంచిగా కూర్చొని, నేను ఇందాక ఒక మాట చెప్పాను, నిండిగా ఉండాలి. వేదిక మీదకి తూర్మన్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండల బ్యాంక్ రాజా రమేష్ గారు, విచిత్రరావు గారు, కేసీఆర్ గారి నాయకత్వం. జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయ తప్పు, న్యాయం అడిగితే ప్రాంతీయ తప్పు, నీళ్ళలో వాటర్ అడిగితే ప్రాంతీయ తప్పు. ఈ బండారం బయట తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వారిలో తెలంగాణలో సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు. నా సేతి వృత్తులో సేతులిరిగిపోయే పల్లెల్లోన దివాస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎంత కష్టం చేసినాం, ఎంత శ్రమ చేసినాం. ఆనాడు ఈ గులాబీ దండు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంత కృషి చేసింది. మన నాయకుడు కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి వారు చేసిన కష్టము శ్రమ అంతా కూడా మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకోవడానికి, మళ్ళొక్కసారి సమాజానికి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే ప్రజానీకానికి గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతోని, అదేవిధంగా మనం గుర్తుండిపోయేటటువంటి రోజుగా. సో ఆనాడు మనం విజయం సాధించినాం కాబట్టి
విజేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికుల చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ క్రమంలో ఏ రకంగా మనం పోరాటం చేసినాం ఇవాళంతా కూడా ప్రజల ముందు ఉంచినాం. కానీ ఆనాడు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, ఆనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం కనీస ప్రయత్నం కూడా చేయనటువంటి వాళ్ళు, ఆనాడు సమైక్యవాదులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ, వాళ్ళ బూట్లు నాకుతూ, వాళ్ళ సంచులు మోసుకుంటూ బతికినోళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే ఏదో పెద్ద పీకి పొడిచినట్టుగా గడిచిన 12 నెలల నుంచి 11 నెలల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలను ఈ సందర్భంగా మనం మరొకసారి తెలంగాణ ప్రజల ముందుంచాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ రోజు నేను మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ గులాబీ దండు దృష్టిలో పదవులు అనేటటువంటి అసలు మాకు లెక్కనే కాదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినామనేటటువంటి దాని ముందు మాకు అన్ని పదవులు కూడా చిన్నయే. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేంద్రంలో మంత్రి పదవికి ఒక్కసారి, కేంద్ర మంత్రి పదవి నుంచి రాష్ట్రంలో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవుల వరకు ఇట్లా గడ్డి పోచలెక్క ఎడమకాలి చెప్పులెక్కి శ్రీపారేసిన చరిత్ర మన నాయకుడు కేసీఆర్ది. 2001 నుంచి 2014 వరకు ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొని మనం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని తెలంగాణ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజీవంగా ఉంచడానికి మనం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. గమ్యాన్ని ముద్దాడేంత వరకు కూడా మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఎత్తిన పిడికిలి దించకుండా పట్టుబట్టి మొండి పట్టుదలతోని ఒక ధీరోదాత్తుడి మాదిరిగా పోరాటం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇదే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే గుండే, ఎమ్మెల్సీ గుండే, ఎన్నడన్న వాడు అని పదవికి రాజీనామా చేసిందా? ముఖ్యమంత్రి పదవితో సహా, ప్రధానమంత్రి పదవితో సహా ఏ పదవైనా తెలంగాణ ఉద్యమకారుడనే ట్యాగ్ ముందు మాకు అన్ని కూడా చిన్నయే. అటువంటి బ్యాచ్, అటువంటి దండు ఈ కేసీఆర్ గారి గులాబీ దండు. దీన్ని బట్టే అర్థమైతా ఉంది. సో ఇట్లనే కాదు, ఇక రాష్ట్రం అంతా ఇట్లనే ఉంది. నేను కేటీఆర్ అన్నతో ఆదిలాబాద్ పోయిన ఇట్లనే ఉంది, మహబూబాబాద్ పోయిన, చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నవంబర్ 29, 2009 ఇదే రోజునాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరినటువంటి సందర్భం. ఇట్లా ఎన్నో ఆంధ్ర పాలకుల చేతిలో నీరు, నిధులు, నియామకాలు కేవలం ఆంధ్ర ప్రాంతానికే చెందాయి. ఎందరో మహానుభావులు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది 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 అని చెప్పినా ఆంధ్ర పాలకులు పెడచేవున పెట్టారు. ఎన్నో ఉద్యమాలు లేచాయి. పోలీసు తూటాలకు 369 మంది నిండు ప్రాణాలు తూటాలకు బలి ఇచ్చిన తెలంగాణ తీసుకురాలేదు. కానీ కేసీఆర్ నాయకత్వాన ఒక్క పోలీస్ తూటకొక్కరు బలి కాలేదు. కానీ 1012 మందిలో విద్యార్థులు, యువకులు, యువత తెలంగాణ వసలో రాదనొక భయాందోళనతోటి ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. కేసీఆర్ చెప్పారు, శ్రీకాంత్ చారుతో మొదలైతే ఎందరో మంది ప్రాణ త్యాగం ఫలితంగా కేసీఆర్ గారు ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఒకడు బయలుదేరారు. ఆనాడు గుంపెడు మంది లేరు, బక్కగా ఉన్న కేసీఆర్ ఒక్కడే బయలుదేరారు బక్క వ్యక్తిగా. ఏం చేశాడు? ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేశాడు. ఆనాడు డిసెంబర్ 9 చిదంబరం గారి ప్రకటన తర్వాత మరెన్నో తతంగాలు, ఆంధ్ర నాయకులు ఎన్నో లడాయిలు చేశారు. ఎన్నో విధాల మరి రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ కేంద్రానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో విధంగా చెప్పినా కూడా కులగణనను దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజోజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీల చైతన్య రాష్ట్ర స్థాయి ముగింపు సదస్సు మంచిర్యాలలో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల ఉద్యమ ఫలితంగా సమగ్ర కులగణన జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహా మేరకు రాష్ట్రంలో కులగణన జరుగుతోందన్నారు. కులగణన వల్ల బీసీలకి జనాభా దమాషా ప్రకారం హక్కులు వర్తిస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాచించకుండా హక్కుగా రిజర్వేషన్లు పొందవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకి న్యాయం జరగాలంటే దేశంలో కులగణన జరగాలని సూచించారు. బీసీ తెగకు చెందిన ప్రధాని నరేంద్ర మోడీ కులగణనకి శ్రీకారం చుట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్, జిల్లాలోని బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దాదాపు 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులగణన జరగాలి. కులగణన జరిగి బీసీల లెక్కలు తేలాలి. బీసీల లెక్కల ప్రకారం జనాభా దామాష్ ప్రకారం మా రాజకీయ వాటా మాకు హక్కుగా దక్కాలనే ఉద్దేశంతో 3 దశాబ్దాలుగా పోరాటం చేసింది. దాని ఫలితంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. నవంబర్ 6వ తేదీ నుంచి మొదలైనటువంటి సమగ్ర కులగణన ఇప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమగ్ర కులగణనలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాలను భాగస్వామ్యం చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు సమగ్ర కులగణన చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో గత 23 రోజులుగా చైతన్య సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ముగింపు సభను ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ ముగింపు సభను నీలకంఠేశ్వరరావు గారు, చంద్రమోహన్ గారు, నరేంద్ర గారి నేతృత్వంలో ఇవాళ ముగింపు సభను పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 90% మంది సర్వేలో పాల్గొన్నారు. ఇంకా 10% మంది గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొనలేదు. కాబట్టి అందరూ, ఎందుకంటే సర్వేలో ఈ కుల సర్వేలో అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 70% మంది పాల్గొన్నారు. ఇంకా 30% మంది పాల్గొనలేదు. అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఈ కులగణనలో 56 ప్రశ్నలు ఇచ్చారు. ఇలా వ్యక్తిగత వివరాలు అడిగారు. అదేవిధంగా మేము వ్యక్తిగత వివరాలు ఇవ్వమని అన్నారు. ఇలా వ్యక్తిగత వివరాలు ఈ కుల సర్వేలో 56 ప్రశ్నలు ఎక్కడ లేవు. ఆధార్ కార్డు ఐచ్ఛికమని చెప్పారు. నీ ఇష్టం అంటే చెప్పు, లేకపోతే లేదు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగలేదు. అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి ఉందా, మెట్ట భూమి ఉందని అడిగారు. ఉద్యోగివా కాదని అడిగారు. ఎంత చదువుకున్నవా, చదువుకోలేదని అడిగారు. నీకు ఆర్థికంగా ఏమైనా ఉపాధి దొరుకుతుందా లేదని అడిగారు. ఇలా ఎక్కడా వ్యక్తిగతంగా లేదు. ఇందులో విదేశీయుల కుట్ర కూడా లేదు. కానీ కొంతమంది సంపన్నులు దోసుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు, అక్రమంగా వేల లక్షల కోట్లు దోసుకునేటువంటి వాళ్ళు ఇలా మేము కులగణన వివరాలు ఇవ్వమంటున్నాం. కులగణన వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, కులగణన ఇవ్వకపోతే కూడా మేము కులగణన వివరాలు ఇవ్వమనే ఆప్షన్లో చెప్పొచ్చు. 999 కోడేస్తారు. అది కూడా సర్వేలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. నువ్వు పాల్గొనకపోతే దేశ పౌరుని పెట్టయితావు. రాజ్యాంగాన్ని అనుసరించి, చట్టాలను అనుసరించి, కోర్టు తీర్పులను అనుసరించి చేసేటువంటి సర్వేలో ఎందుకు పాల్గొనకపోతే ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. కులగణనకు వచ్చేటువంటి మహిళా ఇన్వెస్టర్ల పట్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు సంపన్న వర్గాలు 30% మంది చెప్పలేదంటే వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హులే కాదు. వాళ్ళది ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళని చక్కగా ఉత్తర కొరియా పంపించాలి. అప్పుడు తెలుస్తుంది దేశభక్తి అంటే ఏంది, దేశం అంటే ఏందో ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలు రాజ్యాంగం ఏం చెప్తుందో గది లోబడి ఉండాలి. అదేవిధంగా బీసీ కులాల లెక్కలు వచ్చిన తర్వాత మేము ఇప్పటి వరకు బీసీలంతా 78 సంవత్సరాల తర్వాత కూడా యాచించడం, అయ్యా మాకు ఆ దరఖాస్తులు పెట్టుకుని దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కానీ బీసీ కులాలు వచ్చిన తర్వాత ఆ కులాలే మాకు వజ్రాయుధం కాబోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయనే విశ్వాసం మాకు వచ్చింది. అదేవిధంగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లు పెరుగుతాయి. మా వాటావు ఇవాళ యాచించడం కాకుండా చట్టబద్ధంగా ఒక హక్కుగా బీసీల వాటా వస్తుంది. కాబట్టి బీసీ కులాల లెక్కలు తేలడానికి ఈ సమగ్ర కులగణన నిర్వహించడం జరుగుతుంది. ఈ సమగ్ర కులగణన ఇవాళ విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మేము పోరాటం చేశాం. రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్ తోటి కులగణన నడుస్తున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేయాలి. ఎందుకు చేయరు దేశవ్యాప్తంగా? ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు కూడా ఎందుకు కులగణన చేయడం లేదు? రేపు 2025లో జనవరి నుంచి దేశవ్యాప్తంగా జాతి జనగణన జరుగుతుంది.
ఆ జాతి జనగణనలో బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేస్తేనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఇలా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మహిళా బిల్లు పెట్టారు, బీసీ మహిళలకు సబ్ కోటా లేదు. అదేవిధంగా జనాభా దామాషి ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లేవు. ఇవాళ బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ లేవు, కానీ అన్ని వాళ్ళ జనాభా కంటే 100% అన్ని రంగాలలో వాళ్ళ జనాభా కంటే ఎక్కువ అనుభవించినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎట్టబెట్టారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఫస్ట్ సమీక్షించాలి. ఆ అగ్రవర్ణాల రిజర్వేషన్ రద్దు చేసి సంచార జాతులకు ఇవ్వాలి. తినే తిండి లేదు, తాగే నీళ్ళు లేవు, కట్టే బట్ట లేదు, ఉండడానికి గూడు లేదు. సంచార జాతులు అన్నమో రామచంద్రన్ అని చెప్పి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత వలసలిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. కాబట్టి రాష్ట్రంలో పోరాడేటైతే కులగణన కోసం మేము పోరాడినామో ఇక ఈ కులగణన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.